హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో ఒక కొత్త రెసిపీ చూపిస్తున్నాను. నేను కొత్తగా ట్రై చేసిన రెసిపీ అండి. ఎలా వచ్చిందో మీరు చూడండి. బెండకాయ కోడిగుడ్డు ఫ్రై. త్వరగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలంటే ఇలాంటి రెమెడీస్ అన్నీ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇది ఓన్లీ మదర్స్కి మాత్రమే. లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే మదర్స్కి డెడికేట్ చేస్తున్నాను ఈ వీడియో. నాకు ఎలా వచ్చిందో నేను చూపిస్తున్నాను చూడండి. నేను 1/2 kg బెండకాయలు తీసుకున్నాను. ఇవి చాలా లేత బెండకాయలు అండి. ఇవైతే కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. మళ్ళీ మనం ఫ్రై చేసినప్పుడు అవి మనం కలిపెడతాం కదా, సో ఆ బెండకాయలు అనేటివి బజ్జి అయిపోతాయి. అందుకు సన్నగా కాకుండా కొంచెం లావుగా కట్ చేసుకుంటే మనకు ఫ్రై బాగా వస్తుంది. అన్నీ కట్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి, ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, కొంచెం ఆవాలు, జీలకర్ర, పప్పులు మనం ఫ్రై చేసుకోవాలంటే ఏమేమి కావాలి అవన్నీ వేసాను. వేసిన తర్వాత ఈ బెండకాయలు కట్ చేసిన బెండకాయలన్నీ వేసేసాను. వేసి కొంచెం సాల్ట్ వేసాను. సో సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అయిపోతాయి కదా, అందుకు ఇలా ఎక్కువగా కలిపెట్టకూడదు. బెండకాయలు కలిపెడితే జిగురు అనేది ఎక్కువ వస్తుంది. కొంచెం పసుపు వేసాము అంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. పసుపు వేసి ఎక్కువగా కలిపెట్టకుండా ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని ఇలా చేస్తూ ఉన్నాము అంటే తొందరగా ఫ్రై అయిపోతే జిగురు అనేది ఎక్కువ రాదు. తర్వాత మనకు ఎలా ఏగాయని తెలుస్తుంది అంటే మన క్వాంటిటీ అనేది బెండకాయలు కొంచెం ఫ్రై అయినట్టు తెలుస్తుంది కదా. సో ఇలా వచ్చింది కదా. ఈ టైంలో మనము కొంచెం కారం పొడిని, కొంచెం ధనియాల పొడిని, కొంచెం గరం మసాలా వేసామంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మనం ఎగ్ వేస్తాం కదా, అందుకు గరం మసాలా వేస్తే బాగుంటుంది టేస్ట్. అందుకని వేసానండి. 3 eggs తీసుకున్నాను. ఈ 3 eggs ఇలా బ్రేక్ చేసుకొని ఒక గిన్నెలో ఇలా వేసుకున్నాను. తర్వాత ఆ బెండకాయ బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇలా సెంటర్కి చేసుకొని సెంటర్లో గ్యాప్ వచ్చేలాగా వేసుకోవాలి. ఎగ్స్ అనేటివి వేసుకోవాలి. ఎగ్స్ వేసిన వెంటనే మనము కలిపెట్టకూడదు. ఇప్పుడు స్లోగా 4 పక్కల నుంచి ఇలా కలిపెడుతూ ఉన్నాము అంటే ఎగ్ అనేది బాగా మనకు ఫ్రై అవుతుంది. అంతే అండి. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని 4 పక్కల చిన్నగా తిప్పుతూ ఉన్నాము అంటే అదే ఫ్రై అయిపోతుంది. ఎక్కువ కలిపెట్టాము అంటే ఆ గుడ్డు అనేది అంతా బెండకాయలోకి వెళ్ళిపోతుంది. సో మనకు ఎగ్ అనేది కనిపించదు. నేనైతే ఇలాగే చేశాను. ఫాస్ట్గా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, దానికోసం ఇలా చేశాను. సో ఈ కంటెంట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ ఎక్కువ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అట్లీస్ట్ లైక్ అన్నా చేయండి. చూడండి, వేడి అన్నంలో ఈ విధంగా గానే కలుపుకొని తిన్నామంటే ఆ రుచే వేరుగా ఉంటుంది. సో మీరు ట్రై చేయండి. మీరు కూడా మీ పిల్లలకి లంచ్ బాక్స్ ఇలాగే ప్రిపేర్ చేసి పంపించండి. వీడియోని లైక్ చేయండి. మీ కామెంట్స్లో పెట్టండి. కంటెంట్ నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.